తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, మనం చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూసిన నెమ్మదిలేని భయంకర సంఘటనలలో నీ పిల్లల మమ్మల్ని అందరినీ మీ కృప చేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు శిలువపై నుండి పలికిన రెండవ మాటను కొద్ది సమయం ధ్యానించాలని, దాని యొక్క భావాన్ని గ్రహించాలని సిద్ధపడుతున్నాం తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు నాయన నీ బిడ్డలు మమ్మల్ని అందరినీ మీ కృప చేత నింపి మీ మెండే దేవులు పాత్రలు చేయమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో క్రీస్తు ప్రభుల వారు శిలువపై నుండి పలికిన రెండవ మాటను కొద్ది సమయము క్లుప్తంగా మనం ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. లేఖన భాగాన్ని మనం చదువుకుందామండి. కొద్ది సమయం లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, లోకరాసు సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు నేను చదువుతున్నానండి. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఈ మాట ఎవరితో చెప్పారు, ఎవరు ఏమన్నారు అని కొద్దిగా వివరణలోనికి వెళ్ళటానికి ముందుగా వెనక భాగానికి వెళ్ళి ఒకటి రెండు మాటలు ఆలోచించి ముందుకు వద్దామండి. నేటి కాల సమయంలో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించాలండి, అక్కడ భయంకరంగా హింసించి, కొట్టి, దూషించి, హేళనపరిచి, అంతగా అవమానపరిచి, మరి మొక్క మీద మూవీస్ అంతగా క్రూరంగా హింసించి సిలువకు అప్పగించిన ప్రజలు చుట్టూ ఉన్నారు. అక్కడ నేను చెప్పుకున్నాం. ఆ ప్రజలను చూసి ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ఆ మాట ఎప్పుడైతే పలికారో, ఆ మాట వాళ్ళు అడగకపోయినా పలికాడు యేసు ప్రభుల వారు. అంటే ఏంటి, ఎంతగా హింసించిన ఆ పిల్లలను కూడా అంతగా హింసించి కొట్టిన ఆ పిల్లలందరినీ క్షమించుమని అడుగుతున్నాడు. ఎంత పెద్ద మనసు! ఇది ఎప్పుడు వినలేదే, ఆశ్చర్యం కదా. ఒకవేళ అక్కడ కొట్టినటువంటి ఎదురుగా ఉండి కక్ష తీర్చుకునాలనో ఏదో చేయాలనో తాపత్రయపడతాడు మనిషి. కానీ అలాంటిదేమీ కనబడట్లేదు. వారిని ఒక్క మాట కూడా అనట్లేదు. అన్ని మాటలు సహించాడు, ఓర్చుకున్నాడు, భరించాడు, నోరు తెరవలేదు. తను న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. సో ఈ విధంగా అప్పగించుకుంటే కారణంగా నోరు తెరవకుండా వాళ్ళు క్షమించినటువంటి మాట పక్కన ఉన్నటువంటి సిలువలో ఉన్నటువంటి రెండో వైపున ఉన్నటువంటి దొంగకి మంచి ఛాన్స్ దొరికిందండి. తన మనసు పశ్చాత్తాపడి ఇంతగా క్షమించే ఆయన గురించి ఓ చక్కటి మాట మాట్లాడుతూ బైబిల్లో మనం చూస్తూ ఉంటాయి. ఏమండి, అంతకుముందు ప్రియ దేవుని పిల్లలారా, పిలాతు ఈయన నీతిమంతుడు, ఏ తప్పిదము లేదు అన్న సిలువకు అప్పగించాడు, కొరడతో కొట్టించాడు. కానీ ఇక్కడ కూడా సిలువలో మొదటి దొంగేమో యేసు, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అనని దూషణ మాటలు మాట్లాడుతున్నాడు హేళనగా. ఏమండి, ఆ వ్యక్తితో అంటున్నాడు, ఈ రెండవ వ్యక్తి, ఆ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఇదిగో ఇది మనకి ఇరువురికి ఈ శిక్ష న్యాయమే. సో మనం చేసిన దానికి అనుభవిస్తున్నాం, ఇది న్యాయమే. నువ్వు దేవునికి భయపడవా? ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఇదిగో మన మధ్యన అక్రమకారుల మధ్యన సక్రమకారుడైన నీతిమంతుడు ఏ తప్పిదం చేయలేటువంటి యేసు ఇదిగో మన మధ్యన ఉన్నాడని ఏ తప్పిదం లేదు అని అతనికి బుద్ధి చెప్పినట్లుగా, అతను ఆలోచింపచేసినట్లుగా మాట కనబడుతుంది. సో ఈ ఇరువురు కూడా ముందు సిలువేసిన సందర్భంలో మీరు మత్తయి 27వ అధ్యాయము, మార్కు 15 చివరి భాగాల్లో చదివితే ఇరువురు
మొదటివాడు రెండోవాడు అంటే కుడి ప్రక్కన ఉన్న వ్యక్తి ఎడమ ప్రక్కన ఉన్న వ్యక్తి కూడా ఇరువురు కూడా యేసుని మాత్రం దూషించారు, మరి నిందించారు. ఎప్పుడైతే మొదటి మాట పలికాడో యేసు ప్రభుల వారు వెంటనే మరి మొదటి వ్యక్తి ఏమో ఆయనకి ప్రతికూలంగా మాట్లాడాడు. ఈ రెండో వ్యక్తి ఆయనకు అనుకూలంగా మాట్లాడాడు. ఎందుకంటే మొదటి మాటలో మాట పలకటమే తన హృదయము పరివర్తన చెందింది. వీళ్ళు ఇరువురు బందిపోటు దొంగలు, వీళ్ళు మామూలు దొంగలు కాదు. వీళ్ళు అనేక మందిని హింసించి వాళ్ళ దగ్గర దోసుకొని ఒకళ్ళు ఏదైనా రివర్స్ అయితే అవసరమైతే వాళ్ళ ప్రాణాలు తీసి ఆ పరులైనటువంటి సంపదతో వీళ్ళు బతికేటటువంటి బందిపోటు దొంగలు వీళ్ళు. దొంగలు వాస్తవంగా దొంగలకి పరలోక రాజ్యం లేదు ఏమండి. కనుక ఇట్టి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఆయన యేసు ప్రభు వారితో అంటున్నాడు, ప్రేమ దేవుని పిల్లలరా, యేసు చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం చాలామందికి వస్తుందండి. దాన్ని సద్వినియోగపరుచుకునేది మాత్రం కొందరే అంటలో ఇక్కడ ఒక చక్కటి మాటను మనం తెలుసుకున్నామండి. అంత మాత్రమే కాదు, మనిషి చేసిన దాన్ని అనుభవిస్తాడు అంటానికి సిలువలో పలికిన ఆ దొంగ, రెండవ దొంగగా ఉంది కదా, ఆ పలికిన మాట మనం చేసిన దానికి అనుభవిస్తున్నాం. బాగా గమనించాలి. అంటే చేసిన దానికి మనిషి అనుభవిస్తాడు అని ఆ క్రీస్తు శిలువ మరణంలోనే ఈ వ్యక్తి కరెక్ట్గా చెప్పేసుకుంటున్నాడండి. తన స్థితి తనకు అర్థమైపోయింది. ఆయన ఏ తప్పిదము చేయలేదని ఒక సాక్ష్యం కూడా ఆయన గురించి చెప్తున్నాడు. కనుక అతను ఎదుటి వ్యక్తిని గద్దించాడు. ఈ రోజున ఒకడు మనం ఏదైనా అనుభవిస్తున్నాం, మన జీవితంలో ఎదురైన ఎత్తుపల్లాలు ఉంటున్నాయి ఆయన అంటే తప్పనిసరిగా ఒకటి మాత్రం మనం గమనించుకోవాలి. ప్రతి వ్యక్తి ఒకటేమో చేసుకున్న దానికి శిక్షగా వచ్చేది ఏమండి, శిక్షగా వస్తుంది ఒకటి. రెండు, చేయకపోయినా ఇతరుల కొరకు మనము శిక్షింపబడతాం, ఎదుగో యేసు ప్రభులాగా. రెండు, మూడు, మనం పరీక్షింపబడతాం, నీతిని జరిగించడంలో కూడా పరీక్షింపబడతాం. కనుక ఈ వ్యక్తి చెప్తున్నది ఏంటంటే చేసుకున్నది మన నెత్తి మీదకి వచ్చింది, ఇది న్యాయమే, ఆయనకు మాత్రం అన్యాయం అంటున్నాడు. అంటూ ఒక మాట చెప్పాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. బాగా గమనించాలి. ఇప్పుడు ఈయన మనోడేమో భయంకరమైనటువంటి బందిపోటు దొంగ, నీ రాజ్యంకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏమంత మంచి చేశాడని, ఏమండి, ఏమంత మంచి చేశాడు? ఒకటి. రెండు, ఒకవేళ ఏమంత మంచి చేయటానికి తర్వాతైనా ఛాన్స్ ఉందా అంటే ఛాన్సు లేదు. అయినా సరే నేను మాట్లాడుతున్నది నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అప్పటికి యేసు ప్రభుల వారు ప్రభురాత్రి భోజనంగా ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోండి యేసు అన్నాడు. ఏమండి, శిష్యులతో. ఇప్పుడు ఏనంటున్నాడు ఈ దొంగ, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ మంచి లేకపోయినా మంచిని నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సో ఆయనట పలకటం, యేసు ప్రభు శాంక్షన్ చేసేయటం, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేటువంటిది విత్ ఇన్ సెకండ్లోనూ 1 సెకండ్లో జరిగిపోయిందంత. ఎందుకని అలా జరిగింది అంటే ప్రియమ దేవుని పిల్లలరా, బాగోటి గమనించాలి, మనం గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఆ దొంగ యేసు నీ రాజ్యము, నీ యేసుకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం వస్తుంది, నీ రాజ్యంతో వస్తావు, ఆ రాజ్యంలో నేను ఉండాలి. ఎందుకంటే తీర్పు తీర్చినప్పుడు నువ్వు రాజువా అని అడిగాను కదా, అవును నువ్వు అన్నట్టే అని అన్నాడు. అంటే ఇక్కడ చనిపోతున్నటువంటి వ్యక్తికి ఒక రాజ్యం ఉంది, నేను చనిపోతాను కొద్ది సమయంలో. మొత్తం మీద ఆయన చనిపోయినా ఆయన రాజుగానే ఉంటాడు. కనుక రాజ్యంలో ఉండటానికి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడండి. ప్రియ దేవుని పిల్లలరా, ఎంత దూరం ఆలోచించడు ఒకసారి గమనించండి. ఎంతగా ఆయన మనసు మార్పు చెందింది, ఎంతగా కఠినాత్మలను ఎంతోమందిని చంపినటువంటి కరుడుగట్టినటువంటి ఆ హృదయం యేసు ప్రభు ఒక మాటకి మారిపోయిందండి. ఇక్కడ ఏమంటాడంటే ప్రియ దేవుని పిల్లలరా, ఆయన చెప్పిన తర్వాత కూడా ఒక మాట అంటాడండి. ఏమంటున్నాడు చూడండి 23 లోకసువార్త 23:42 చదువుతాం చూడండి. ఆయనను చూచి, బాగా గమనించాలి, ఆయనను చూసినప్పుడు దేవుని చూసినప్పుడు వెలుగు కలిగింది అంటాడు కీర్తనకారుడు. కానీ ఇక్కడ అంటాడు ఆయన చూడాలనుకుని వచ్చిన జక్కయ్య యొక్క బ్రతుకే మార్చబడిపోయింది, ఆయనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమిటి, ఎంతోమంది ఆయన చూసినా ఆయన మాటను విన్నా అందరికీ ఆయన మాట ద్వారా చూపుల ద్వారా
అనేక మంది మేలులు పొందుకున్నారు, అనేక గొప్ప కార్యాలు పొందుకున్నారండి. ఇదిగో ఆయనను చూచి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆయనను చూచి యేసు అని యేసు దీర్ఘం తీసి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను నువ్వేం జ్ఞాపకం చేసుకుని ఆయన అని అంటున్నాడు. అంటే ప్రియమ దేవుని బిడ్డ ఆయన వైపు చూచాడు అంటే ఇక్కడ ఒక మనం కొద్దిగా పాత నిబంధనలు వెనకెళ్తూ ఒక మాట ఏంటంటే ప్రియమని వల్లరా, ఒకసారి ఇశ్రాయేలు అందరూ పాములు కరిచినప్పుడు మోషే గారు ఇత్తడి సర్పం చేసి ఎత్తులో పెడతాడు కదా, వాళ్ళందరూ నిదానించి ఎవరైతే ఆ సర్పాన్ని చూశారో బ్రతికారండి. కనుక అలాగే మన పాపములన్నిటి కొరకు ఆయన కలవశిలలో పైన ఉంటే ఈ యొక్క శిలు అదే బాధలు ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, ఆయన పలికిన మాట ఆయనను చూస్తే ఈయనకి వచ్చింది, జీవం వచ్చింది. చూడాలి అనే ఆసక్తి ఆయనలో ఎప్పుడు కలిగిందో తెలుసా? ఎప్పుడు వచ్చిందో తెలుసు మారు మనసు? ఎప్పుడు తన బుద్ధి మార్చుకున్నాడో తెలుసా? మొదటి మాట లేకపోతే ఈ రెండవ మాట కాస్త తావే లేదు. ఏమండి మాట అర్థమైంది అనుకుంటా. మొదటి మాటను బట్టి మార్పు చెందాడు. కొన్ని బ్రతుకులండి విని దాన్ని బట్టి మార్పు చెందుతారు, కొన్ని చూసిన దాన్ని బట్టి మార్పు చెందుతారు, కొన్ని రకరకాల స్క్రీన్ చూస్తారు కదా, అలా స్క్రీన్ చూసిన దాన్ని బట్టి కూడా మార్పు చెందుతారు. సో ఆయన చూచి ఇక్కడ ఆయన ముఖం చూసినప్పుడు ఆయన తేజస్సు అంత భయంకరమైన శిక్షలో ఉన్నప్పుడు కూడా ఆయన ముఖం చూడాలనిపించింది. ఈయన కూడా అంత శిక్షలో ఉన్నాడు. అంత బాధతో ఉన్నటువంటి దేశం చూసి ఆయనతో చెప్తున్నాడండి. ఎంత చక్కటి మాట అండి. అది కాకపోయినా అప్పటిదాకా దూషించాడు కదా, అప్పటిదాకా రకరకాలైనటువంటి మాటలతో మాట్లాడాడు కదా యేసు ప్రభుని. అసలు నేను అడగొచ్చా ఈయన్ని, అడిగితే ఏమంటాడో అన్న సంగతి మొత్తం మీద ఆయనకి డౌట్ కూడా రాలేదండి. ఆయనకి డౌట్ కూడా రాలేదు. ఇప్పుడు ఈయనలో చూస్తుంది ఏంటి? అందరి హృదయాలు ఎరిగినటువంటి వాడు యేసు. నీ హృదయ తలంపులు పుట్టక క్రితమే నీ మనసులో ఏముందో ఎరిగినటువంటి వాడు. తన మనసులో ఎవరికి చోటిచ్చాడు? ఆ హృదయంతరంగాల్లో ఆ యేసు ప్రభుని రాజుగా కూర్చుని పెట్టుకున్నాడు. కనుక ఆ హృదయంతరంగాల్లో ఉన్నటువంటి ఆ స్థానం చూసినటువంటి యేసు ఆయనకు చక్కటి వాగ్దానం ఇచ్చాడు. అంటే రెండో మాటగా మనం ఏం చెప్పుకుంటే వాగ్దానపు మాటగా మనం చూడొచ్చండి. ఈ మాటను వాగ్దానపు మాట. రేపు రాబోతున్నటువంటి నా రాజ్యము వస్తుంది, ఆ రాజ్యంలో అతన్ని జ్ఞాపకం చేసుకుంటాను, ఓకే శాంక్షన్ అని చెప్పేసినట్టుగా మనకు కనపడుతుంది. కనుక ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటి దేవుని పిల్లలరా? ఆయనలో ఆ శిలువలో దొంగను చూస్తుంది, పాపిని ప్రేమించాడు, తనలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు. మాట అర్థమైందండి? పాపిగా ఎంత ఘోర పాపిని క్షమిస్తాడు ఆయన. ఎంత ఘోర పాపి, ఎన్ని భయంకర క్రియలను క్షమిస్తాడు. కానీ నువ్వు చేసిన పనికిమాలిన పని ఉందే, ఆ పనిని ఆయన యాక్సెప్ట్ చేయడు, దాన్ని ద్వేషిస్తాడు. అదే జరిగింది. తెలిసే చేశాడో తెలియక చేశాడో మనకు తెలియదు. కనుక ఆయన చెప్తున్నది చేసింది తప్పేనట్టున్నాడు కనుక పశ్చాత్తాపడ్డాడు. మనకిది శిక్ష రావాల్సిందే, ఆయనకి మాత్రం లేదన్నాడు. కనుక యేసు ప్రభు అన్నాడు, ప్రియ దేవుని పిల్లలారా అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. సో అది కాకపోయినా ఈయన్ని జ్ఞాపకం చేసుకోండి అన్న మాట కూడా 1-2 మాటలు చెప్తే, బైబిల్లో ఎంతోమందిని నన్ను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకుని గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళకి చేశాడండి దేవుడు. ఇప్పుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నా, అండ్ రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నా, సంసోన్ గారిని జ్ఞాపకం చేసుకున్నా, వీళ్ళందరూ భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు వారు జ్ఞాపకం చేసుకుని అడిగారు, వాళ్ళు గర్భపాలన ఇచ్చాడు. భయంకర శిక్షలో నుండి అండ్ ప్రేమ పిచ్చలో పడినటువంటి ఆ యొక్క సంసోను కూడా ఏం చేశాడు? మొత్తం మీద జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మరొకసారి అయితే లోతు భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మనకు కూడా చెప్పాడండి. లోతు భార్యని మీరు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమంత గనురాలేటి, ఆమె ఆజ్ఞతగా ఉప్పు స్తంభం అయిపోయింది కదా అని, కనుక ఆమెను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. కనుక ప్రేమ దేవుని ఆమె జ్ఞాపకం చేసుకుంటూ జరిగేది ఏంటంటే, ఒకవేళ తను భార్య ఆగిపోయినా పిల్లల వాళ్ళు కూడా ఆమె వైపు వెనక తిరిగి చూడకుండా ముందుకెళ్ళిపోయారే, రక్షణ కాపాడుకుంటంలో అట్లా ముందుకు వెళ్ళాలని కూడా ప్రోత్సాహపరుస్తుంది మనల్ని. కనుక ఈ సమయంలో నేను చెప్పే మాట 1-2 ఏంటంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక ప్రియమ దేవుని పిల్లలారా, ఒకటి మాత్రం బాగా మనం గమనించాలి. ఇక్కడ ఒక దొంగకి ప్రియ దేవుని పిల్లలారా, మొదటి దొంగకి నిత్య నరకానికి వెళ్ళిపోయే
నరకానికి వెళ్తున్నాడు. మరి రెండవ దొంగకున్నటువంటి వ్యక్తి నిత్య జీవానికి వెళ్తున్నాడు. అంటే ఈ దొంగకున్నట్టు అవకాశం ఈ దొంగకు కూడా ఉంది. అంటే రెండవ దొంగకున్నటువంటి వ్యక్తికి ఉన్న అవకాశం ఈ వ్యక్తి కూడా ఉంది. ఇతను క్షమించమని మాట యేసుప్రభు మాట విన్నాడు ఇతను కూడా. తర్వాత ఇది మనకి న్యాయమే, ఆయన ఏ తప్పిదం చేయలేదని పక్క తోటి వ్యక్తి రెండో వ్యక్తి చెప్పినప్పుడు కూడా విన్నాడు. ఈయన మనసు మాత్రం కరగలేదు, ఈయన మనసు మాత్రం ఆలోచింపలేదు. అయినా చివరిలోకి మళ్ళీ కూడా నన్ను రక్షించవచ్చు కదా, రక్షిస్తారు మరి నీ క్షమాపణ కోరుకోకుండా ఏది అడగకుండా. ఏమండి, కనుక అక్కడే ఈయన నరకానికి పోయాడు. అక్కడే ప్రక్కనే ఉండి ఆ విషయాన్ని సద్వినియోగపరుచుకోకుండా నిత్య జీవనకు ఒక ఆయన వెళ్తే నిత్య నరకానికి ఒక ఆయన వెళ్ళిపోయాడు. మరొక మాట బైబిల్లో కొద్దిగా వెనకెళ్ళి మనం చూస్తే పేతురు గారు ప్లస్ యోధా గారు ఉన్నారు కదా. సో ఆయన ఏమో అమ్ముకుంటే ఈయనేమో తెలియని బొంకుతూ ప్రారంభించాడు. మొత్తం మీద చిన్న లిటిల్ బిట్ మిస్టేక్. సో ఈయనకి ఇద్దరికీ అవకాశం ఉంది, మరలా దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని సరి చేసుకుంటే అవకాశం ఉంది, క్షమిస్తాడు ఆయన. కానీ ఈయన ఏం చేశాడు, అవకాశం ఉన్నా సరే సద్వినియోగపరచుకుంటూ ఫెయిల్ అయ్యి యోధా గారు వెంటనే ఉరిపెట్టుకుని చనిపోయాడు, నరకానికి పోయాడు మేబీ. ఏమండి, ఇక ఇప్పుడు ఈ పేతురు గారు ఏం చేశాడు, మరలా తిరిగి వచ్చి క్షమాపణ పొందుకొని ఇదిగో దేవుని సంఘానికి ఒక మంచి నాయకుడిగా, రక్షణ పునాది వేసేటటువంటి నాయకుడిగా ఎదిగాడు. అంటే ప్రియ దేవుని పిల్లలరా, నీకు నాకు ఏదైనా అవకాశం దేవుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగపరచుకుంటూ ఫెయిల్ అయితే జీవితాలు ఆ అవకాశం జారవించుకుంటే ఆ పర్సన్ గుర్తించకపోతే మనకుండా శిక్ష ఉండి కానీ పర్సన్ తప్పించబడలేము, సరికదా. కఠినమైన శిక్షకు వెళ్ళిపోతామనే సంగతిని దీన్ని బట్టి కూడా మనం గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈయన ఎంత తెలివిగలవాడంటే ఈయనకి ఎంత ఒక లాటరీ టికెట్ దొరికినట్లుగా అప్పటికప్పుడు ఏదో గొప్ప ఆలోచన వచ్చినట్టుగా వచ్చి ఆ దేవుని మహాకృపను పొందుకోవటానికి అర్హత పొందుకున్నాడండి. సో ఇక్కడ మనం ఆలోచించవలసిన ఇంకో మాట ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో మాటలు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, అనేక మంది ప్రియమైన వాళ్ళరా ఏం మాట్లాడుతుంటారంటే, ఇప్పుడు సిలువలో ఉన్నటువంటి దొంగకి బాప్తిస్మం లేదు, ద్రాక్షరసం లేదు, మారుమనసు లేదు, మరి పశ్చాత్తాపం లేదు, ఇవన్నీ ఏమీ లేవు కదా. మరి ఇప్పుడు ఆయన సిలువలో ఉన్నటువంటి దొంగ ఎలా పరదేశం తీసుకెళ్ళాడు యేసు ప్రభువుల వారు అనేటువంటి ప్రశ్న మనకు వస్తున్నాడు. సహజం అది. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్కి ఇప్పుడున్న దానికి అక్కడ 2024 సంవత్సరాలకు ఆ క్రితం జరిగిన దానికి ముడిపెడుతూ ఈరోజున అనేక మంది అనాలోచిత పనులు ఏం చేస్తున్నారంటే, ఇదిగో సిలువలో దొంగలాగా మన ఇష్టం వచ్చినట్టు తిరిగేద్దాం, మన ఇష్టం వచ్చినట్టు తినేద్దాం, ఎలాగైనా వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్ళిపోయి ఇక తర్వాత లాస్ట్ మూమెంట్లో వచ్చి అయ్యా నన్ను క్షమించని కాళ్ళు పట్టుకుందాం, క్షమించేస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ ఇంకో ఇక్కడ వచ్చి అక్కడ మార్గం మనకు కనబడుతుంది కదా అన్నట్లుగా ఈరోజు విచ్చలవిడితనానికి అయిపోయినటువంటి వారు అమాయకంగానో అతి తెలివితేటలతోనో ప్రవర్తించేటోడు లేకపోలేదు. ఇక అది ఎంత చెప్పినా ఆలకించేటటువంటి విధానంలో లేకుండా ఆయన మంచోడు కరుణమయుడు, నిజమే కాదు అని నేను అనట్లే. కానీ ఒక పక్కన చూసి కరుణమయుడు అనుకుంటున్నావు, మరి ఈ పక్కన చూడపోయి ఒకసారి కొదమ సింహాన సంగతి తెలియట్లేదా, ఆ న్యాయాధిపతి అన్న సంగతి గ్రహింపొద్దా? కనుక ప్రియమైన వర్లరా, ఈ సమయంలో మనం గ్రహించుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఆ శిలువలో ఉన్న దొంగకిని ఇప్పుడు ఉన్నటువంటి అంతా చేసేసుకుని వచ్చి అన్న వ్యక్తిగా సంబంధం పోలిక లేదు. ఆయనతో నీ పొత్తేంటి? పోనీ ఆయన బాప్తిసం పొందకుండా ఎలా వెళ్ళగలిగాడు అనేది తెలుసుకుంటానికి ప్రయత్నిస్తే కొంతవరకు పర్వాలేదు. ఏమండి, అంతేగాని ఆయన్ని పోలిక పెట్టుకుంటే కుదరదు. భూలోకంలో దేనితో మనిషి పోల్చుకోకూడదు, అతను పోలి నడవాలనేటువంటి ఆలోచన కూడా రాకూడదు మనిషికి. అలా వచ్చేటటువంటి యేసుప్రభు రావాల్సిన అవసరతే లేదు. ఆయన చెప్పవలసిన మాట కూడా ఈ మాట అవసరం లేదు. ఏ మాట అంటే, నన్ను పోలి నడుచుకుంటా నా నీతో చెప్తాడు. ఏమండి, క్రీస్తుని పోలి నడవాలి. విశ్వాసం కర్తయ్య ఆయన కొనసాగించేవాడని ఆయన యేసు వైపు చూస్తూ ఒక క్రీస్తును కలిగినటువంటి బిడ్డ, రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి, లేక ఆయన సంఘంలోకి వచ్చిన వ్యక్తి నడవాలి. అంతేనా? అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టే కుదరదు కదండి. కనుక ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ దొంగకి మారు మనసు రక్షణ పొందకుండా ఎలా మరి పరదేశికి వెళ్ళగలిగాడు అనే దానికి మనకి గుర్తు చేస్తుందండి. ఇంకోటి మరొక మరి ఇంకా బాగా ఆలోచించే విషయం ఏంటంటే, ఇక్కడ స్పెసిఫిక్గా యేసు ప్రభుల వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారని తన ప్రసంగాల్లో లేకపోతే తన యొక్క బ్రతుకున్నటువంటి కాలంలో మరి ఎక్కడికి వెళ్తారు అని ఎంత చక్కగా వివరించి చెప్పాడో, ఆయన కూడా ఈ లోకయాత్ర ముగించి, అంటే ఆయన చనిపోయిన తర్వాత
అక్కడికే వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి పైకి వచ్చి మరలా భూమి మీదకి వచ్చి వివరించినట్లుగా, లేక ఆయన వెళ్ళినటువంటి పాతాళం ఎక్కడ ఉందో చక్కగా మనకి క్లారిటీగా చెప్పిన దానికి ప్రాక్టికల్ చూసి వచ్చిన దానికి చెప్పినట్టుగా కరెక్ట్గా ఉంది. అంటే ఇక్కడ ఒక మాట గమనించాలి, ఆయన ఏదైతే చెప్పాడో అదే ప్రాక్టికల్గా చేసినట్టుగా కూడా ఇంకో మాటగా మనం గమనించవచ్చు. ఎక్కడ ఏంటి అంటే ధనవంతుడు లాజరు విషయంలో చెప్పింది మీకు అందరికీ తెలుసు, వివరంలోకి వెళ్ళండి. అక్కడ చెప్పిన దాన్ని ఈయన ఎక్కడుందో ఏంటో కరెక్ట్గా ఈయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది అనేది చక్కగా టాలీ అవుతుంది కదండి. అక్కడ చెప్పాడు, ఇక్కడ ప్రాక్టికల్గా చేసాడు, అనుభవించి వచ్చాడు కదండి. కనుక ఈ మాట ఒకటి మనకు కనపడుతుంది. చనిపోతే ఎక్కడ ఉంటారు, ఎక్కడికి వెళ్తారు, ఏం జరుగుద్ది అనే విషయం మనకి క్లారిటీగా అర్థమవుతుంది. చెప్పింది ప్లస్ ప్రాక్టికల్ చేసిన దానికి. కనుక ఈ సమయంలో అంత మాత్రమే కాదు, ఈ యొక్క చనిపోయే ముందు ఈయనకి ఎందుకు అలా జరిగిందంటే యేసు ప్రభు అప్పటికి ఇంక చనిపోలేదు. చనిపోక ముందే ఇక కొన్ని గంటల్లో చనిపోతారు. ఆ కొన్ని గంటల్లో సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఆ మొట్టమొదటి మాట తన బ్రతుకుబాటుని మార్చింది. పాపిని పరిశుద్ధుడుగాను, పాపిని నీతిమంతుడుగాను, నరకానికి పోయిన నక్షత్రం తప్పించబడే వ్యక్తిగాను, ఒక పరిశుద్ధుడైన దేవునితో సాహసం చేసే వ్యక్తిగా ఎలా వచ్చింది అతనికి అని అంటే ఒక్క మాట అండి బ్రతుకుని మార్చిందండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ, అంటే పశువుకు ఒక దెబ్బట, దాన్ని కొట్టాలి, నీకు మనకైతే మాట చెప్పాలి. ఈ రోజున అటు ఇటు ఉల్టా అయిపోయిందండి. అటు ఇటు ఉల్టా మాట వింటాము, దెబ్బలు కొట్టించుకుంటున్నాం. ఇటు పశువులాగుంటాము, ఇటు మనుషులాగా కూడా ఉంటాం. అంటే 2 in 1 ఉండి ఈ రోజున ఏ ఎండ్ కాగొడుగు పట్టేటటువంటి మరి 2 in 1 బ్రతుకైతే నోటిని ఉమ్ము వేసి షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంటే సంగతి మనకు తెలియందా? తెలుసు. అయినా పరిస్థితికి లొంగిపోతున్నారు. కరెక్ట్ కాదు. సరి చేసుకుంటాం, ఎంతైనా మంచిదైన ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తాను. కనుక నా ప్రియమైన సోదరుడా, సహోదరి గమనించాలి, ఎందుకు ఆ యేసు ప్రభుల వారు ఆయన తీసుకెళ్ళాడంటే అప్పటికి ధర్మశాస్త్రం అంతా కూడా ఎక్కడ అమల్లోనే ఉన్నది. అప్పటికి యేసు ప్రభుల వారు కూడా ప్రియదైన పిల్లలరా గ్రేట్ కమిషన్ అంటే బాప్తిస్మ ఆజ్ఞగా ఇంకా చెప్పలేదు. ఇంకా మాటగా చెప్పాలంటే మరణశాసనం రాసినటువంటి మరణించి ఆయన తిరిగి లేస్తేనే ఆ వీలునామా చెల్లుతుంది, అది పనికొస్తుంది. ఆయన మరణించేంత వరకు వీలునామా ఉంటుంది, కానీ అది ప్రాసెస్లోకి రాదు, అది మనకు వర్తించదు. ఏమండి? కనుక యేసు ప్రభువులు అక్కడ ఉండి ఆయన విధానం ఆయనకు నచ్చింది. ఆయన మరణించక ముందే ధర్మశాస్త్రం అంతా కూడా సమాప్తి పలక క్రితమే, మేకులతో గోడకి కొట్టక క్రితమే, యేసు మరణించక ముందే ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఈ కార్యం జరిగిపోయింది. ఏది? ధర్మశాస్త్రం వైపు ఉన్నటువంటి సంఘటనలు జరిగిపోయింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన బాప్తిస్మ కార్యక్రమాన్ని ఆజ్ఞగా, యాజ్ ఎ కమాండ్, ఆజ్ఞగా చేశాడు. ఈ ఆజ్ఞకు ముందే ఆయన చనిపోయాడు. యేసు చనిపోయాడు, తదుపరి ఈయన కూడా చనిపోయాడు. యేసు ప్రభు ముందు చనిపోయాడు, తర్వాత ఇద్దరు దొంగలు చనిపోయారు. అది కూడా మనం ఎలా చెప్పగలమంటే మరి యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చదువుకుంటే, అంటే ఈ మాట వినాలి, యేసు ఆ వారికంటే ముందు ఎందుకు చనిపోయాడు ఎలా అని మనకు ఎలా తెలిసిందంటే యోహాను సువార్త 19వ అధ్యాయం చదివితే ఆ యొక్క రాణువుల వారు చనిపోయారో లేదో పొడవటానికి, కాళ్ళు ఎరగొట్టడానికి వస్తారు. వచ్చి చూసేటప్పటికి అటు ఇటు దొంగలేమో బ్రతుకుంటారు. అప్పటికే యేసు చనిపోయాడు కనుక పళ్ళెంతో పోటు పొడిచి వెళ్ళిపోతారు. నీరు రక్తము జలజలా కారిపోయినట్లుగా మరి యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చూస్తుంటాం. ఇలా కాళ్ళు ఎరగొట్టబడినవి అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళిద్దరు బ్రతుకున్నారు, యేసు అప్పటికే చనిపోయాడు అని మనం నిర్ధారణ చేసుకుంటానికి ఒక అవకాశం కుదిరింది. కనుక యేసు బ్రతుకుండగానే ఈయన చెప్పేసాడు, అంటే మనసు మార్చుకున్నాడు. ఏమండి? ఆయన సొంత రక్షణ అంగీకరించి ఉండాలి. ఏమండి? మనం ఎప్పుడైతే బాప్తిస్మ పొందే టైంకి మనం ఏ సంఘటన అయితే జరుగుతున్నాయో ఇప్పుడు ఆ సంఘటన అంతా కూడా ప్రాక్టికల్గా కనకపోయినా తన అంతరాత్మలో ఉన్నటువంటి పరిస్థితిని, అంతరాత్మను ఎరిగినటువంటి రక్షకుడైన క్రీస్తు అది జరిగింది కనుకనే ఆయన ఏం చేశాడు? అతను పరదేశకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు. అలా జరగకుండా ఇచ్చేసాడు అని అనుకుందాం. అయితే పాపులను తీసుకెళ్ళి పరదేశంలో కూర్చోబెడతారా యేసు ప్రభుల వారు? అందుకు కాదు కదా. కానీ పాపి ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకుంటే తీసుకెళ్తాడు, అది కరెక్ట్. అప్పటికి కూడా అటువంటి స్థితిలో ఉన్నటువంటి వరకు నెమ్మది పొందే స్థలంలో ఉన్నట్టు కనబడుతుంది. ఇలాగ ఆలోచించాలి. కానీ ఆయనకు వచ్చింది కదా, నీకు వస్తుంది ఏమన్నా ఒకవేళ ప్రాక్టికల్గా చూద్దాం. అట్టి స్థితిలో సులువు మీద ఉండవా? లేకపోతే యేసు ప్రభు స్వయంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నీకేమైనా ఉందా? అసలు ఆనాటికి ఈ 2024 సంవత్సరాలకు నువ్వు వెనక్కి వెళ్ళవలసిన బాధ్యత ఏంటి?
అసలు ఉన్న పరిస్థితి ఏంటి, ఉన్నదానికి పరిస్థితి ఏమి రాబోతుంది, రేపు పొద్దున్న నా బ్రతికేమవుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి వారికి యేసు ప్రభుల వారు ఏ యొక్క ఆజ్ఞ పెట్టారు, ఏ క్రమాన్ని పాటించమన్నాడు, ఏ విధంగా నడవమన్నాడు అంటూ మానేసి తప్పులు ఒప్పుకుంటానికి విడిచిపెట్టడానికి వాళ్ళకి మరి విడిచిపెట్టలేక ఏదో ఒక సాకుగా తీసుకొని దాంట్లో పడి చస్తానికి ఈ మాటలు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. అంతేనంటారా? కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు వాళ్ళే చూసానంటున్నావు, వాళ్ళకంటే పక్కన ఉన్నట్టు ఒక నీతిమంతుడు అదే మరి తీర్పు తీర్చబడినటువంటి ఆ వ్యక్తిలాగా పశ్చాత్తాపడే విషయం నీకు నాకు రావాలి కదా. అలా ఆలోచించుకోలేకపోయి అది చూడరు. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఆలోచించేయలేని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే ఆ యొక్క బాప్తిస్మం అనేది ఇంకా కమాండ్ ఇది జరిగించు అనేటువంటి ప్రాసెస్లో రాలేదు కనుక ఈ బాప్తిస్మం అనే విషయం ఆయనకు వర్తించవలసిన అవసరం లేదు. అంటే ముందే యేసు ప్రభు అది మరణశాసనం కొట్టివేయబడే క్రితమే ప్లస్ ఇంకా యేసు ప్రభు తిరిగి లేచి సువార్త మారు మనసు ప్రకటించండి అంటాడు. మత్తయి సువార్త లోక సువార్త 24లో మారు మనసు ప్రకటించండి అని తిరిగి లేచేంత మనసు మార్చుకొని సువార్త వెనుక క్రితమే మనసు మార్చుకుంటాను సువార్త చెప్పిన బాప్తిస్మం పొందమనే కమాండ్ ఇంకేసు ప్రభు రిలీజ్ చేయ క్రితమే, అది నూతన నిబంధన ఒక నూతనమైన చట్టం రాక క్రితమే ధర్మశాస్త్ర కాలంలో ఏం చేశాడు, ఆల్రెడీ చనిపోయాడు. కనుక ఇవి ఆయన గుర్తించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నీకు నాకు ఆ ధర్మశాస్త్ర కాలంలోకి ఎందుకు వెళ్తావు నువ్వు? ధర్మశాస్త్రం నెరవేర్చి దాని మధ్యవర్తిగా ఉండి యేసు ప్రభు సమస్తంలో ఈ విధంగా చేయండి అని మొత్తం మార్చుకుంటూ వచ్చాడు కదా. ఏమండి, ఇటు బాప్తిస్మం పొందే నీతిమంతులు అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు చేసిన నీతిమంతులుగా తీర్చి పరలోకం వెళ్ళారు కదా. కనుక దాన్ని రిమూవ్ చేస్తూ ఏం చేశారంటే యేసు ప్రభువులు దాన్ని సరి చేసినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఈయనకి ఎందుకు వెళ్ళాడంటే ఇక బల్లారాధన అంటావా లేదా ప్రభురాధ భోజనం అంటావా, ఆయన చెప్పిన శిష్యులకి ఇంకే బాప్తిస్మే కంటిన్యూ అవునప్పుడు ఇంకా సెకండరీ ఇంకెక్కడ జరుగుద్ది? బాప్తిస్మం జరిగిన తర్వాత కదా బల్లారాధన ప్రభురాత్రి భోజనం అనేది తినటానికి అది జరిగింది. క్రీస్తు ప్రభు లేచిన తర్వాత ఏమండి ఆ 40 దినాలు కనబడిన తర్వాత శిష్యులందరూ 10 దినాలు యెరూషలేములో కనిపెట్టి ప్రార్థించిన తర్వాత పరిశుద్ధాత్ముడు చెప్పిన వాగ్దానం ప్రకారం వచ్చిన తర్వాత వారందరూ మరి పేతురు ప్రసంగంతో 3000 మంది సంఘంగా ఏర్పడటం, అప్పుడు అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, అప్పుడు కార్యక్రమం ప్రారంభమైంది. ఇవన్నీ ఇదిగో ఇక్కడ ప్రారంభం కాక క్రితమే, ఆ జీవో రాక క్రితమే, అది పాస్ అవ క్రితమే ఆయన చనిపోయాడు. ఆయనకి దీనికి లింక్ పెడతాం ఏంటి? నక్కకి నాగలోకానికి పెట్టినట్టు పెడితే ఎలా కుదురుద్దండి? అంటే మా తెలుగులో అనుకుంటున్నారు, కరెక్ట్ కాదండి, అది ఒప్పుకోదండి బైబిల్. ఆయనకి ఛాన్స్ దొరికింది, ఆ దేవుడిచ్చాడు తనకు అటువంటి అంత పశ్చాత్తాపం, అంత దూరం ఆలోచించగలిగాడు. మరి నువ్వు కూడా అనుకుండా చేస్తున్న క్రియలు బట్టి మారు మనసు పశ్చాత్తాపడి పొందుకుని పోతే ఆ రాజ్యం దక్కదో, దేవుని కోపానికి గురవుతాను. పక్కన ఉన్నటువంటి మొదటి దొంగగా ఉన్నాను చూడండి, ముందు మాట్లాడిన వ్యక్తి, ఆ దొంగలాంటి శిక్ష నాకు వస్తుంది అని చూడాలి కదా. అది కాకపోయిన సువార్త వింటున్నప్పుడు కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట 2 కొరింథీ 2:3లో ఏమంటాడంటే, నేడే రక్షణ దినం, రేపు నీది కాదు, ఏ క్షణానికి ఏమవుతుందో తెలియదు, మనం ఉంటామో లేదా పరిస్థితులు అన్నీ కూడా తలక్రిందులు అవుతాయో తెలియదు. కానీ దీపం ఉండగెళ్ళి చక్క పెట్టుకుంటానికి నేడనే సమయం ఉండగానే, నేడు ఈరోజే నిన్నటి వారమే మనకు ఒక రకంగా, కనుక నేడనే సమయం ఉండగానే రక్షణ పొందే అవకాశం నీకు కలిగినప్పుడు, బ్రతుకును మార్చుకునే అవకాశం దొరికినప్పుడు సద్వినియోగపరచుకోవాలి. అలా సద్వినియోగపరచుకుని బట్టి ఒక వ్యక్తికి నిత్య జీవానికి వెళ్తే ప్రక్కన ఉన్న వ్యక్తి, మరొక ప్రక్కన ఉన్న వ్యక్తి ఏమో నిత్య నరకానికి పోయాడు. కారణం మరి నా పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే వింటున్న నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని వాక్యాన్ని విని అనుకూలంగా ఉన్నదా? కనుక ఈ సులువు మీద పలికిన మాట ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఇదిగో ఆయన ఒక అవకాశానికి పొందుకున్నాడు అని అంటే ఎంతగా తన పశ్చాత్తాపడి తన హృదయంలో ఎంతగా పశ్చాత్తాపడి హృదయంలో ఒప్పుకొని ఆయనను చూచి ఆయన ఏ తప్పిదమ్ము లేదు, ఆయనకు ఒక రాజ్యం వస్తుంది, ఎంతగా ఆలోచించాడండి. ఎంత ధైర్యంగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అడిగాడండి. నిజంగా అంతవరకు దూషించి దానికి కూడా డేర్ కావాలండి. కనుక ఆ విధానికి వెళ్ళి చేసుకున్నాడు. కనుక ఒకవేళ ఇంకా అటువంటి విధానం నాకు వర్తిస్తే కరెక్ట్ కాదు, నీకు నాకు వర్తించదు. ఇప్పుడు నువ్వు నేను మనము కూడా ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులకు చెప్పి ఏ విధంగా ఇది సువార్త ప్రకటింపబడుతుందో, ఎందుకంటే ఆయన మరణము ఆయన పునరుద్ధానం ప్రకటింపబడితే సువార్త కనుక ఆ సువార్తను నమ్మి నేను పాపిని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనసు మార్చుకొని ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది
ఆ పాపాలన్నీ కూడా మరి పాతిపెట్టబడి నూతన సృష్టిగా నూతన వ్యక్తిగా లేచి ఆ పరలోక జీవితం జీవించడానికి మనకు పెట్టిన క్రమం అనుసరించాలి తప్ప నీకు రక్షణ వస్తుంది. ఆయన నామం తప్ప ఎక్కడ కూడా రక్షణ లేదు కనుక అలా చెప్పిన బాధ్యత చేస్తే రక్షణ వస్తుంది. లేదు అంటే నేను వెనక్కి వెళ్తానంటే నీ పని వెనక్కే. నువ్వు ముందుకు నడవాలి, వెనక్కి వెళ్తానంటే కుదరదు. అది మనకు వర్తించదు. దయతో అర్థం చేసుకుని మరి ముందుకు సాగాలి అని ఆయన చిత్తాన్ని సాగిపోయి కృపనివ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటి బిడ్డలు గమనించే సహాయం చేయమని, సమస్తంలో మీరు తోడు ఉండమని, వినిన బిడ్డలు మమ్మల్ని అందరినీ ఆలోచించే కృపనివ్వమని, మీ చిత్తమైతే మేము ఉంటాం, మీరు అంగీకరిస్తే రేపటి కాలం కలుసుకుంటే కృప చూపమని, అంతవరకు నన్ను ఈ బిడ్డలు మమ్మల్ని అందరూ కృపలో భద్రపరచమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.